హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే. ఇప్పుడైతే మేము ఒక మామిడి తోటకి హార్వెస్ట్ ఎలా చేస్తారో అక్కడికైతే వెళ్తున్నాము. మామిడి పండ్లు ఎలా హార్వెస్ట్ చేస్తారో మనం వెళ్ళి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యాంగో హార్వెస్ట్ దగ్గరికి అయితే వెళ్తాము. అది ఎలా హార్వెస్ట్ చేస్తారో చూసి అది ఫ్యాక్టరీకి మండీకి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఇప్పుడైతే మనం చూస్తాము. ఆల్రెడీ అక్కడ కొంతమంది అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మామిడికాయలు కోసే తోట దగ్గరికి అయితే వచ్చినాము. ఆ పక్క కోస్తున్నారో ఎలా కోస్తున్నారో చూద్దాం. హార్వెస్ట్ ఎలా జరుగుతుందో చూద్దాం. చెట్టుకు 4 కాయలు 5 కాయలు, చెట్టుకు 4 కాయలు 5 కాయలు. ఇవైతే బేనీసా కాయలు. చిన్న సైజులు అయితే ఉన్నాయి. దోటితో అయితే కోస్తున్నారు. యాక్చువల్గా దోటితో కోరి చేతితో కోసి కింద పెడతారు. మాగినకాయలు అయితే ఇటు ఉంటాయి. బేనీసా ఇది బంగినపల్లి అంటారు వీటిని. మొత్తం మాగిపోయి సీజన్ అయిపో వచ్చింది. ఏం కాయలుగా ఈ అన్న పేరు హరిమన్. హాయ్ చెప్పినా, హాయ్ చెప్పిన అందరూ చూసారనా? హార్వెస్ట్ అయితే దోట్లతో కోస్తున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లో అయితే లోడ్ చేస్తారు అన్నట్టు కోసేసినటువంటి క్రేట్స్లో. తిరుమో ఏదైనా హెల్ప్ చేయ వాళ్ళకి. ఈరోజు అయితే బేనీసా 20-25 రూపాయలు పోతుంది మార్కెట్ రేటు. సో కోసేసిన కాయలన్నీ ఇట్లా వడ్డేసేస్తారు అన్నమాట. ఇట్లా కవర్ కలిగిరి పనికి వచ్చినాడు ఫ్రెండ్స్ ఈరోజు. కాయలు కోసేదాన్ని కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. పాపం ఈ క్రేట్స్ లో అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసిన కాయలన్నీ దీన్ని వేసి ట్రాక్టర్కి అయితే లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎత్తు ఒక కాయ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ అదిరిపోయింది. తిరుమల తినలా నువ్వా? తినా. మేమంతా అప్పుడు చిన్నప్పుడు హాలిడేస్ లో మామిడికాయలు కోసేదానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఆరిఫ్ అన్న చిన్నప్పటి నుంచి మా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉన్నాడు. మామిడికాయల బిజినెస్ లో ఈ బాగరాపేటలో మా పిల్లలకంతా పని కల్పిస్తాడు. ఆయన పేరు ఆరిఫ్ అన్న, మాజీ ఫాదరు. కనీసం అంటే ఒక 60-70 టన్నులు ట్రాక్టర్లే తీస్తాడు మామిడికాయలు. మేము హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో అయితే మామిడికాయలు కోసం వచ్చేదన్నమాట. ఇట్లా ట్రాక్టర్కి. అప్పుడు అయితే మేము చిన్నప్పుడు ట్రాక్టర్లోనే పోసేది. ఇప్పుడైతే క్రేడ్స్లో పోస్తున్నారు. ఇటు మామిడికాయలు కోయిన వస్తే మనకి ఇష్టమైన కాయలు తినొచ్చు అనమాట. మంచి రకరకాల కాయలు, వెరైటీ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి మనకి. ఏం కావాలబ్బా, ఆల్రెడీ నువ్వు వైర్లే అయిపోయినావు ఊర్లో అంతా. ఉన్నాయిద్దా ఈడే తీస్తాను మళ్ళా తొందరగా నీకా. పాపం పిల్లలు ఈ వయసు నుంచి కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మాకు సమ్మర్లో వస్తే ఇదే పని. ఈ వయసు నుంచి
ఈ కొన్ని కాయలు కొన్ని చెట్లకి కవర్లు అవుతాయి. ఇట్లా కవర్లు వేసి అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ట్రాక్టర్లు అయితే లోడ్ చేస్తూ ఉంటాం. 150 బాక్సులరా? ఇట్లా కవర్లో వేస్తే జీడు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కవర్ కడితే కలర్ ఈ మాదిరిగా వస్తుంది. బేనీసా ఇది 50 రూపాయలు పోతుంది 1 కేజీ ఫ్రెండ్స్ మార్కెట్లో. కవర్ ఇప్పుతున్నాం రండి ఫ్రెండ్స్. బొత్తగా తీసి మళ్ళా కట్టినా ఫుల్ అయిపోయింది. వెనక్కి పెడుతున్నారా? పెట్టండి. ఇట్లా మామిడి తోపులోకి వస్తే మనకు నచ్చిన కాయలు తినొచ్చు. కొన్ని కాయలు మాగిపోయి రాలిపోయినాయి ఫ్రెండ్స్. మా అన్న చక్కగా కూర్చొని ఇటు పెట్టుకుంటా అంటే బాగుంటుంది. బా ఇవేనా ఆడ మరిచిపోయినారు వాళ్ళ. ఇది ఎంత పెద్ద కాయ ఉంది ఫ్రెండ్స్. ఇది నాట్ బంగినపల్లి అయితే కాదు. తిరుమలేస్ డ్రైవింగ్. గుత్తులు గుత్తులుగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుత్తులు గుత్తులుగా ఊపినానా. ఇవి కవర్ కట్టిన కాయలు ఈ కలర్లో వస్తాయి. ఏది బా చిన్నవన్నీ కోయేస్తాను. నువ్వు తెల్ల పాడు తెల్ల ఏం తెల్ల బా సేకరాక చెప్తే కలర్ కోయిపా కోయేస్తావా? హార్వెస్ట్ అయిపోయి లోడ్ ఏం కాదు. ఇట్లా ట్రాక్టర్లో పట్ట కట్టేస్తాం ఫ్రెండ్స్. పట్ట అయితే ఫైనల్ గా కడుతున్నాం ఫ్రెండ్స్. పట్ట అయితే కట్టేసినాం ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ ఇప్పుడు తిరుపతి మండికి పోతుంది నేరుకు. అక్కడ రేట్ అనేది ఫైనలైజ్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.